అందరికీ నమస్కారం. బాబు టీవీ సమర్పించు కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం. ఈరోజు యొక్క తారీఖు వచ్చేసరికి 16వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం. ఈరోజు యొక్క వెడ్డింగ్ అండ్ లాసింగ్ కలర్స్ మనం క్లారిటీగా అనేది చూద్దాం. అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగి గల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా గెలిసే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాస్లని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటు పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడిడాగ, కోడిపోల, తెల్లపోల, తెల్లకోడి అని క్లాస్ వత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ గెలిసే రంగులు వచ్చేసరికి కోడి ఎర్రడాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రనిమలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటు పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఒక టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా మనము చూడవచ్చు. అందరికీ నమస్కారం. ఇవి వచ్చేసరికి డీవార్మింగ్ ఒక ట్యాబ్లెట్లు అనమాట. సో మన వద్ద 360 రోజులు అవైలబిలిటీగానే ఉంటాయంటే 100% రిజల్ట్ అయితే కనపడుతుంది అనమాట. చాలా బాగుంటాయి. 50 ట్యాబ్లెట్లు 300 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మన వద్ద బ్రీడింగ్ తాళ్ళు కానీ, కోల్డ్ తాళ్ళు కానీ, అన్ని రకాల తాళ్ళు అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట. మినిమం 7 feet అబోవ్ అయితే తాళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. సో మనం పట్టుకొని చూపించడం అనేది జరిగింది. ఒక తాడు ధర 150 రూపాయలు. అదేవిధంగా స్టీల్ జగ్గులు అనమాట. దీనికి ఎటువంటి చిలుము అయితే పట్టదనమాట. చాలా బాగుంటుంది. ఒక జగ్గు ధర 100 రూపాయలు. అదేవిధంగా కోళ్ళ బొట్టలు అనమాట. సో చాలా మంచి క్వాలిటీ బొట్టలు అనమాట. 5 జిప్పులు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఒక్కొక్క ముట్ట ధర వచ్చేసరికి కేవలం 500 రూపాయలు మాత్రమే. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మస్కిటో వల్ల అనమాట జాబులకి ఇవి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అదేవిధంగా టెంపర్ వాతం లడ్డు ఇవన్నీ మీకు తెలిసిందనమాట. ఒక లడ్డు కేవలం 20 రూపాయలు మాత్రమే. సో ఇది బాగా వర్క్ అవుతుంది అనమాట. కోళ్ళు టెంపర్ పెరగడానికి, కోళ్ళు బాగా ఎసరటానికి, మేతలు బాగా తినడానికి, కోళ్ళు అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది పట్టా బలం లడ్డు అనమాట. దీంట్లో పట్టాలకి 10 నెలల పైన పట్టాలకి బలం లడ్డు ఉంది. అదేవిధంగా 3 నెలల నుంచి 8 నెలల లోపు పట్టాలు ఉంటాయి కదా, వాటికి కూడా ప్రోటీన్ లడ్డు అయితే అవైలబిలిటీగా ఉంటుంది. దాని రేట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట దీంతో పోల్చుకుంటే. సో అదేవిధంగా టెంపర్ నాస్టల్ లడ్డు ఇది కూడా అవైలబిలిటీగా అయితే 365 రోజులు అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటు మన దగ్గర మటన్ కైమా లడ్డు, గాడిద మాంసంతో చేసిన లడ్డు కూడా అవైలబిలిటీగా ఉంది. అదేవిధంగా ఎగ్ నాస్టా కూడా అవైలబిలిటీగా ఉందన్నమాట. కోడిగుడితో చేసింది పట్టాల బలాలకు కానీ లేదంటే తయారు కోళ్ళకు కానీ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసరికి మన మెనూ కార్డ్ అనమాట. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కావాలంటే మన వీడియో షేర్ చేయగలరు. సో స్క్రీన్ మీద కనపడుతున్నాయనే ఉన్నాయి అనమాట. బేటర్ లడ్డు కూడా ఉంది. అదేవిధంగా బ్రీడింగ్ తాళ్ళు కానీ కోళ్ళ పుట్ట కానీ అన్ని అవైలబిలిటీ స్క్రీన్ మీద కనపడుతున్న వాటి ఛానల్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇటు గెలిసే రంగులు వచ్చేసరికి పసింగ్ సేతువ, గెట్టి నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపొండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్ర మేళాలను ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా గెలిసే రంగులు వచ్చేసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగ్ కాకిడాగ, నల్ల కాకి, పసింగ్ కాకి అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ చూసరికి కోడి డాగ, కోడి ఎర్రమైల, కోడి నెవిలి, తెల్లకోడి, తెల్ల పొలాలను లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. విధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి గౌడు, కోడి, కాకి నెమిలని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా గెలిసే రంగు వచ్చేసరికి గౌడ అబ్రాసు, నల్ల కక్కిర, పెసర కక్కిర, గౌడు, కోడి, కాకి అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్లడాగ, నెమిలి డాగలని క్లాస్ వచ్చి చూసే అవకాశం కూడా ఈ 12 నుండి 1 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 నుంచి 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు గెలిసే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్ల కోడి అనేవి క్లాస్ చూసే అవకాశం కూడా 1 నుంచి 2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కోడి రసంగి డాగాని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇటు తగ్గిలిసరికి వచ్చరికి కోడి డాగా, కోడి రసంగి, కోడి మిరపండు డాగా, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకక్కిరని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి బోర పిక్కల గలబ్రాసు, గిట్నెవల పింగళ, కాకిడాగా, నలకడ రసంగి అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా 3-4 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కుసి నలుపు బోరపేకల గల నెవుల పింగళ ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గిసరికి పసింగల చేతువ, గౌడ్ నెవుల అబ్రాసు, కుసి నలుపు గల నెవుల కక్కెరలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకిడాగా, కోడిడాగా, కోడి రసంగి, తెల్ల నెమిలి, పాల అబ్రాసులను ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి నల్ల కాకిడాక పర్లేదు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాక పర్ల, నెవులు చూపు మిరపండు డాగా, కాకిడాగా, నల్ల పచ్చ కాకిడాగా అని ఇప్పుడు ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగా, తెల్ల చేతువ, కోడి ఎర్రమైల, కోడి పెసర డాగా, కోడి పొలాలను క్లాసుతో చూసే అవకాశం కూడా 4-5 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసిమి కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గిలిసరికి సరికి కోడి నెవుల పింగళ, గోడబ్రాసు, పాలబ్రాసు, కోడి పొల, తెల్ల కక్కిరని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగా, కాకిడాగా, నల్ల కాకిడాగా, కాకినెమిలి, నలసవలని లాసోతో చూసే అవకాశం కూడా ఒక మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయి, బొర్రలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయని గమనించి ప్రతి ఒక్కరు ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. పర్మిషన్ తీసుకుని ఆడుకునే కోసం మాత్రమే రండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.